వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాన సిస్టర్స్ 8686. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందైతే మన వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అలాగే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి. ముందు వీడియోలో చూసే ఉంటారు కదా, టెంపుల్కి అయితే వెళ్ళి వీరబ్రహ్మం గారి స్వామి కళ్యాణం అయితే చూసే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటికైతే వచ్చేసామన్నమాట భోజనాలు చేసేసి. నెక్స్ట్ మళ్ళీ నైట్ టైం అయితే దీపాలు పట్టుకొని అయితే వెళ్తున్నాం. ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను, మళ్ళీ రెడీ అయ్యాను. ఇక్కడ దీపాలు పట్టుకొని అయితే కళ్యాణం అయితే అయిపోయింది కదా, దేవుడిని ఊరేగిస్తారు కాబట్టి దేవుడి కోసం దీపాలు పట్టుకొని ఊరంతా ఇలా తిరుగుతారనమాట. దేవుడికి హారతి ఇచ్చినట్టుగా, మంగళ హారతి పాడుతున్నట్టుగా దేవుడికి దీపాలు పట్టుకొని అయితే తీసుకెళ్తారనమాట ఊర్లోకి. సో ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ మా చెల్లి కూడా వచ్చేసింది. బయట అయితే నిల్చున్నాం అనమాట, చీకటైతే ఉంది. సో అందుకని అంత క్లారిటీ అయితే లేదు, బయట కొంచెం చీకటిగా ఉంది. ఇక్కడ దేవుడి ఊరేగింపు అయితే వచ్చేస్తుంది. దేవుణ్ణి అయితే తీసుకొస్తున్నారు మేళాలతోటి. చూడండి, బ్యాండ్ బాజాలు మేళాలతోటి అయితే దేవుడికి ఊర్లోకి అయితే తీసుకొస్తున్నారు. గుడి దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ లోనే ఉంటుందన్నమాట టెంపుల్ అయితే. ఇక్కడ చూసారా, అందరు దీపాలు పట్టుకొని వచ్చేస్తున్నారు. ఇక్కడ మా అమ్మ అయితే నన్నే పిలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే నేనే కంటిన్యూ చేయాలని మా అమ్మ నా చేతికి అయితే ఇస్తుంది. ఇక్కడ నన్ను పిలుస్తుంది, నేను కొంచెం సేపు వీడియో తీసుకొని వస్తానని అయితే మా అమ్మకి చెప్పేశాను. ఇంటి దగ్గర నుంచి నాతో దీపాలు పట్టించాలని మా అమ్మ దేవుడితో అయితే మొక్కుందంట. అందుకని ఇక్కడ నుంచి నేనే తీసుకెళ్ళాలి. ఇక్కడ చిన్న బయట క్లిప్ అనేది నేను తీసుకొని వస్తాను అని మా అమ్మకైతే చెప్పాను. ఇక్కడైతే లైటింగ్ అయితే వచ్చేసింది. చూసారా, మా అమ్మ అయితే దీపం అయితే తీసుకొని వచ్చేసింది. ఇక్కడ అందరు చూడండి ఎంత చక్కగా, చిన్న పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎవరైతే ఈ ఊరేగింపులో పాల్గొంటున్నారో అందరూ ఇక్కడ గుడి దగ్గర నుంచే స్టార్ట్ అవుతారనమాట. ఎవరైనా పట్టుకోవచ్చు ఊర్లో తిరగటానికి. పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఒకసారి క్యాన్ ఆయిల్ తీసుకొని ఎవరికైతే ఆయిల్ అయితే ప్రమిదలో తక్కువ ఉంటుందో ఆయిల్ వేసుకుంటూ ఒత్తులు అన్ని సరి చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ కొంతమంది మెంబర్స్ కూడా ఉంటారు మెయింటైన్ చేయడానికి. ఇక్కడ ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ ఇంటికి వచ్చేసరికి మొత్తం లేట్ అవుతుంది అనమాట. ఎంత లేట్ అయినా సరే రిటర్న్ అయ్యేసరికి దేవుడి ఊరేగింపు మళ్ళీ రిటర్న్ గుడికి వచ్చేదాకా అందరూ ఈ ట్రాక్టర్ తోటే మొత్తం తిరుగుతూ ఉంటారు. ఇక్కడైతే ప్రసాదం అయితే పులిహోర అయితే చేశారనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు వారు పోసి కొబ్బరికాయలు కొట్టుకొని దేవుడికి హారతి అయితే ఇస్తారనమాట. దారిలో అందరికీ ప్రసాదాలు పంచుతూ పులిహోర అయితే ప్రసాదంగా చేశారనమాట. ఒక చిన్న చిన్న బౌల్స్ లో ప్రసాదం అయితే ఇస్తారు. ఇక్కడ దేవుడు అయితే చూశారు కదా ఎంత చక్కగా ఉన్నాడో. మళ్ళీ పూలమాలలు అన్ని మార్చేసి మళ్ళీ రెడీ చేసుకొని ఊర్లోకి అయితే తీసుకొని అయితే వచ్చేసారు. ఇక్కడ చూసారా, ట్రాక్టర్ మీద పిల్లలు కూడా ఎంతో హుషారుగా అయితే ఈ గుడి కళ్యాణం అయితే, దేవుడి కళ్యాణంకి ఎంత చక్కగా పాల్గొంటున్నారు పిల్లలు పెద్దలు. ఇక్కడైతే కొంతమంది దాయాదులు కూడా ఈ మెంబర్స్ అందరిని మెయింటైన్ చేస్తూ అక్కడక్కడ స్నాక్స్ జ్యూసెస్ అందిస్తూ చాలా చక్కగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చూసారు కదా, ఎంతో మంది దీపాలు పెట్టుకొని అయితే వచ్చేసారు. నేను చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకోవాలని ఇలా తీసుకున్నాను. ఇక్కడ కొంతమంది పంతులు గారు కూడా ఇలా రెడీ అయ్యి, అంటే పాటలు అయితే ఉంటాయి కదా, ఓల్డ్ పాటలు, దేవుడి పాటలు. ఆ దేవుడి పాటలకి చెక్క భజన లాగా చేసుకుంటూ ఇలా డాన్స్లు అయితే వేస్తున్నారనమాట. డీజేలు అలాంటివి ఏమీ లేకుండా ఇలా దేవుడి పాటలు పెట్టి కాళ్ళకు గజ్జెలు కట్టుకొని ఇలా అయితే ఎంతో చక్కగా దేవుడి సంగీతంతో ఊరేగింపుని విజయవంతం చేయాలని ఇక్కడ డాన్స్లు వేసుకుంటూ మేళ తాళాలతోటి చూడండి, బ్యాండ్ బాజా మేళాలు అన్నీ వేసుకుంటూ ఊర్లో జనాలు కూడా ఎంతో మంది అయితే విచ్చేసి ఉన్నారు. ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి, దీపాలు అయితే ఎంత చక్కగా పట్టుకున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అలాగే పిల్లలైనా సరే పెద్దలైనా సరే ముసలి వాళ్ళు కూడా ఎంతో విజయవంతంగా ఎంతో చక్కగా అయితే ఉన్నారనమాట దీపాలు పట్టుకొని. ఇక్కడ మైక్ తీసుకొని కొంతమంది మెంబర్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏ హడావిడి లేకుండా, ఏవి జరగకుండా మధ్యలో
ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ చూసుకోవటానికి ఇక్కడ మెంబర్స్ గూడా టీమ్ మెంబర్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారు గదా! ఎంత చక్కగా డాన్స్ అయితే వేస్తున్నారో. ఇక్కడైతే సాంగ్ పెట్టారనమాట. దేవుడి సాంగు, నాగమయ్య సాంగ్ అయితే పెట్టారు. ఇక్కడ యెల్లో శారీ కట్టుకుంది గదా! ఆమెకైతే ఒంట్లోకి వచ్చింది. ఇక్కడ వీళ్ళని ఆదేశిస్తుందనమాట. ఇలా డాన్స్ చేయండి, అలా వేయండి అని వస్తదనమాట. అయితే ఇంక తర్వాత ఇట్లా బొట్టు పెట్టేసి, హారతిచ్చేసి, సాంబ్రాణయితే వేస్తున్నారనమాట ఆమెకి. ఒంట్లోకి దేవుడొచ్చిందని ఇక్కడ సాంబ్రాణయితే తీసుకుంటుంది. ఇలాంటివన్నీ ఊర్లో చాలా జరుగుతూ ఉంటాయి. దేవుడు అనేది, నమ్మకం అనేది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే కలుగుతుందనమాట. ఇలా దేవుడికైతే ఒంట్లోకొచ్చింది అని సాంబ్రాణయితే వేస్తున్నారు. ఒక నిమ్మకాయ అనేది నోట్లో పెట్టేశారు. తర్వాత దేవుడైతే దిగిపోయింది. ఇక్కడ సాంబ్రాణేసి హారతిచ్చేస్తే, "అమ్మ ఇంత చక్కగా చేస్తున్నాము. నీకు ఏమైనా తక్కువైతే చెప్పు" అని దేవుడిని అలా ఒంట్లోకొచ్చిన వాళ్ళని అడుగుతారనమాట. ఏది తక్కువైతే అది వాళ్ళు చెప్పేస్తారు. అది సక్రమంగా జరగటానికే ప్రయత్నిస్తారనమాట. సో, ఇలా అయితే దేవుడి ఊరేగింపు ఇలా సాగుతుంది. మన వీడియోకి లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. స్కిప్ చేయొద్దు. ఇంకా అయిపోలేదనమాట. ఇక్కడైతే కొంచెం దూరమైతే వచ్చేసాను. ఇక్కడ మా బాబాయ్ అనమాట. మా బాబాయ్ వచ్చాడు. మార్నింగ్ ఇంటికెళ్ళాను. ఇంటికెళ్తే మా బాబాయ్ కనిపించలేదు. ఇక్కడ ఊరేగింపులో అయితే మా బాబాయ్ కనిపించాడు. అందుకే మా బాబాయ్‌ని చూపియాలని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను నేను. మా బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మా నాన్న, మా బాబాయి ఇద్దరు అన్నదమ్ములు ఓన్ అనమాట మా బాబాయ్. ఇక్కడ గూడా పైన చూసారా? టపాసులైతే పేలుస్తున్నారు. ఎంతో విజయవంతంగా అయితే దేవుడి కళ్యాణాన్ని ఊర్లోకైతే తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే మధ్యలో వేప చెట్టు, రావి చెట్టు 2 కలిసి ఉన్నాయన్నమాట. ఇక్కడ అమ్మవారిగా ఇక్కడ పూజిస్తారనమాట. వేప చెట్టుకి, రావి చెట్టు 2 కలిసి ఉన్న చోట అయితే అమ్మవారిలాగా ఇక్కడ పసుపు, కుంకుమలైతే బొట్లు పెట్టి, పూలదండలు వేసి, శారీ మొత్తం డెకరేషన్ ఇట్లా చేసి, అమ్మవారు ఉన్నట్టుగా పూజిస్తారనమాట. ఇక్కడైతే దారిలో వేప చెట్టు, రావి చెట్టు అన్నీ కలిసి ఉన్నాయి. అమ్మవారికైతే హారతిచ్చేసి, దండం అయితే పెట్టేసుకున్నాము. ఇట్లా అక్కడక్కడ చాలా చోట్లయితే ఉన్నాయన్నమాట ఊర్లో. ఏ ఏరియాకి ఆ ఏరియాలో ఇట్లా కొన్ని కొన్ని చోట్ల చెట్లయితే ఉంటాయన్నమాట. పసుపు బొట్లు పెట్టుకొని, సార పెట్టుకొని దేవుడికి పూజ అయితే చేసుకుంటా ఉంటారు. ఇక్కడ మా అమ్మ అయితే నాకిచ్చేసిందని చెప్పా గదా! ఇంటి దగ్గర నుంచి నేనైతే తీసేసుకున్నాననమాట. ఇక్కడైతే స్టాప్ చేశాము. ఇక్కడ ఉన్నామనమాట. ఎందుకంటే లాంగ్ వేరే ఊరికైతే దేవుడి ఊరేగింపు ట్రాక్టర్ అయితే వెళ్ళేసి దగ్గర ఊర్లకైతే వెళ్ళింది. అంత దూరమైతే మేము నడవలేము గాబట్టి, ట్రాక్టర్ అక్కడి దాకా తీసుకెళ్ళి వస్తామని మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారనమాట. సో, మేము చిన్నగా నడుచుకుంటూ అయితే వచ్చాము. వీడియో క్లిప్ అయితే వేరే వాళ్ళైతే తీసిచ్చారనమాట నా ఫోను తోటి. ఇలా అయితే ఊరు మొత్తం అయితే తిరగాలనమాట. దేవుడిని ఎక్కడిదాకా అయితే తీసుకెళ్తారో ట్రాక్టర్‌ని అక్కడి దాకా మేము గూడా వెళ్తాము. చిన్న పక్క ఊరు గాబట్టి కొంచెం డిస్టెన్స్‌లో ఉందని మమ్మల్ని వచ్చేదాకా ఇక్కడే నిలబడమన్నారు. ఇక్కడ తినైతే ఈ పాప మా అత్త కూతురనమాట. ఇక్కడ జనాలు గూడా హాయ్ జెప్తున్నారు. "బావున్నాయి మీ వీడియోస్ చాలా బావున్నాయి అక్క. బాగా తీస్తున్నావు యూట్యూబ్ గూడా" అని చెప్తున్నారనమాట నాకు. "సూపరున్నాయి అక్క. భలే చేస్తున్నావు" అన్నారందరూ. సరే థ్యాంక్ యూ అని చెప్పాను. మీరు గూడా సపోర్ట్ చేయండి. ఇక్కడ ఫైనల్‌గా అయితే టెంపుల్‌కైతే వచ్చేసామనమాట మేము. టెంపుల్‌కొచ్చేసి ఇక్కడ నాగమయ్య అయితే ఉందనమాట. ఇక్కడ నాగమయ్య స్వామికి కూడా హారతయితే ఇస్తున్నాము. పక్కనే చూసారు కదా! ట్రాక్టర్ అయితే ఇంకో సైడ్ అయితే వెళ్ళేసొస్తుంది. మేమైతే దీపాలన్నీ గుడిలోకైతే తీసుకెళ్ళి దేవుళ్ళకి హారతయితే ఇచ్చేసి, అక్కడైతే దగ్గరలో అయితే పెట్టేస్తామనమాట దేవుడి ముందే. ఇలా ఊరు మొత్తం అయితే దేవుడి ఊరేగింపు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి దేవుళ్ళకి హారతిచ్చేసి ఇక్కడైతే మొత్తం ప్లేట్లు ఇక్కడ దేవుడి ముందు పెట్టేస్తామనమాట. చూసారా అందరూ ఇక్కడ దీపాలైతే పెట్టేస్తున్నారు. ప్లేట్లు, నిమ్మకాయలు గూడా పెడతారనమాట. ఎందుకంటే ఎవరికైనా దేవుడనేది ఒంట్లోకొస్తే వాళ్ళకి దారిలో యూజ్ అవుతాయని నిమ్మకాయలైతే పెడతారనమాట. చూసారా వినాయకుడి విగ్రహం, అమ్మవారు ఎంత చక్కగా రెడీ చేశారో.
ఇక్కడ ఫైనల్‌గా అయితే ప్లేట్‌లయితే దీపాల ప్లేట్‌లు లోపలైతే పెట్టేశాను. ఇదే బ్రహ్మంగారి స్వామి టెంపుల్. ముందు వీడియోలో గూడా చూసే ఉంటారు. ఇక్కడ పక్కన ప్లేస్ ఉంది గదా! ఆ ప్లేస్‌లోనే కళ్యాణం అయితే చేశారనమాట. ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. చూడకపోతే చూడండి ప్లీజ్ మన వీడియోని సపోర్ట్ చేయండి. ఇక్కడ గజస్తంభం అయితే దేవుడికి ఎదురుగా గజస్తంభం ఫెస్టివల్ గూడా చాలా చక్కగా అయితే జరిగిందనమాట. ఇక్కడ ఫైనల్‌గా అయితే దేవుళ్ళని గూడా లోపలికైతే తీసుకొస్తున్నారు విగ్రహాల్ని. విగ్రహాలు స్పెషల్‌గా ఉంటాయన్నమాట. విగ్రహాలకి కళ్యాణం చేస్తారు. దేవుడిని డైరెక్ట్‌గా గుడిలో నుంచి తీయరు కాబట్టి విగ్రహాలకి కళ్యాణం అయితే చేసి మళ్ళీ లోపల పెట్టేస్తారనమాట. తీసుకొచ్చి ఇలా చైర్‌లో అయితే పెట్టేశారు చక్కగా. చూస్తున్నారు గదా! ఎంతో చక్కగా ఘన విజయంగా అయితే దేవుడి ఊరేగింపు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దగ్గరగా గూడా చూపిస్తాను చూడండి. చూస్తున్నారు గదా! ఎంతో అందంగా అయితే అలంకరించేశారు దేవుళ్ళని. నాకిలాంటి ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టమనమాట. దేవుడి గుడికి వెళ్ళటం గాని ఇట్లా. ఇక్కడైతే అందరం కూర్చున్నాం. మా అమ్మ, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట పక్కన. భోజనాలైతే చేసేసి కూర్చున్నామనమాట. లాస్ట్‌కి మొత్తం అయిపోయి గుడికొచ్చేసరికి 2:30 అయిపోయింది. 2:30 అయిపోయిందనమాట. ఇంక ఫుడ్ తినేసి ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 2:30 దాటింది. మొత్తం ఇంటికొచ్చేసరికి కూడా 3 అయిపోయిందనమాట. కంప్లీట్‌గా 3 అయితే అయిపోయిందనమాట. బాయ్. ఇంతే అండి ఈ వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.